బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశారు. ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా పొలిట్ బ్యూరో శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమాక 23వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక దీంట్లో 24వ తేదీన తెలంగాణలో ప్రభుత్వం మరి ఇక బడ్జెట్ కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో 25వ తేదీన మరి దీనికి సంబంధించిన కేబినెట్ భేటీ కూడా జరగనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కానుంది. అనంతరం బడ్జెట్ కు సంబంధించి ఆమోదం తెలిపే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఓవరాల్ గా మరి ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఇక పూర్తి స్థాయిలో 23వ తేదీ నుంచి 10 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే మరి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు కూడా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇక దీంట్లో ప్రతిపక్షాలు అయితే మరి కేవలం 30% వరకే ఈ రైతు రుణమాఫీ చేశారు. మరొక 70% రైతులకు రుణమాఫీ అందట్లేదు. ఇక రైతు భరోసా గత 2 పంటలకు సంబంధించి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు ఉద్యోగాల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల నిరసనల విషయంలో కావచ్చు, ఇక ప్రతిపక్షాలు ఓవరాల్ గా అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. సో ప్రభుత్వం కూడా ఇక ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో రైతు రుణమాఫీ అంశం కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మరి నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వైద్యం కోసం, అలాగే సౌకర్యాల కల్పన కోసం, అభివృద్ధి కోసం కూడా మరి బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు అయితే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ముఖ్యంగా మరి మొదటిసారి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు కూడా ఓవరాల్ గా మరి ప్రభుత్వాన్ని పూర్తిగా నిలదీసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.